Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభన సమస్య అంటే ఏంటి, అసలు ఈ అంగస్తంభన సమస్య ఏ ఏజ్లో చూస్తాము. అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా మీరు సెక్స్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ కలుస్తున్నప్పుడు మీ అంగం గట్టిగా అవ్వట్లేదు, అట్లాంటి దానికి మనము అంగస్తంభన సమస్య అంటాము. ఈ అంగస్తంభన సమస్య అనేది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 20 దగ్గర నుంచి 90 ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్లోనే ఉంటారు. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది మీరు 20 ఇయర్స్ అయినా కానీ 40 ఇయర్స్ అయినా కానీ 50 ఇయర్స్ అయినా కానీ ఈ అంగస్తంభన సమస్య రావడము అబ్సల్యూట్లీ నార్మల్. కామనెస్ట్గా నేను చేసే డయాగ్నోసిస్ ఏంటంటే మేము ఒక పీనల్ డాప్లర్ని చెక్ చేస్తాం. చాలా వరకు ఎప్పుడైనా అంగం లోపట్ల బ్లడ్ సరిగా రాకపోతేనే మనకి అంగస్తంభన సమస్యలు ఉంటాయి. మొదటిగా చూడడానికి అంగం అనేది రెండు ఒకేలాగా కనిపిస్తున్నా కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఇది చాలా హార్డ్గా ఉంది. దీని అర్థమైందంటే అంగం గట్టి పడుతున్నా కానీ మీకు యోనిలోకి ప్రవేశించకపోతే అది పనికిరాదు. సో అది ఇలా ఉంటుంది. అదే ఇలా ఉన్నప్పుడు యోనిలోకి ప్రవేశించడానికి ఎటువంటి సమస్య ఉండదు. రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నా కానీ దీంట్లో రక్తం ఫ్లో తక్కువగా ఉంది, దీంట్లో రక్తం ఫ్లో నార్మల్ ఉంది, కాబట్టి ఇది అంగస్తంభన బాగున్నట్టు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక పీనల్ డాప్లర్ చేస్తే అంగం లోపట్ల ఎంత ప్రెషర్తోని బ్లడ్ ఫ్లో వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పీక్ సిస్టాలిక్ వెలాసిటీ అంటాం. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీ నార్మల్గా ఉన్నప్పుడే ఇక అంగస్తంభన సమస్య లేనట్టు, అంగం గట్టిగా అవుతున్నట్టు యోనిలో ప్రవేశించడానికి.